హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కొర్ర బియ్యం దోశ అండి. చూడండి, ఉద్దిబ్యాళ్ళు కొర్ర బియ్యం నేను రెండు కూడా చక్కగా కడిగేసి నానబెట్టానండి. ఒక 3 గంటల సేపు, ఎక్కువసేపు నానబెట్టుకోవద్దండి. పిండి పులుస్తుంది, మనకి దోశ కూడా చక్కగా రాదు. మనకి 3 గంటల సేపు నానబెట్టండి. 20 నిమిషాలు అటుకులేసి నానబెట్టుకొని ఉంచుదాం. ఈ విధంగా 3 చక్కగా నానేసేయండి. మనకి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి టిఫిన్ అండి కొర్ర బియ్యం దోశ. చూడండి, చక్కగా నానేసాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. మనం దోశలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా పిండి పట్టుకోండి. ఈ విధంగా చూడండి, చక్కగా గిన్నెలోకి పోసేసుకుందామండి. ఇప్పుడు పిండి మొత్తం చూడండి, మొత్తం నేను మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం గిన్నెలోకి పోసేసుకున్నానండి. చూడండి, పిండి తయారైపోయింది మనకి. ఫస్ట్ నేనైతే ఈ కొర్ర బియ్యం ఈ గ్లాస్ నిండా వేసానండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా తక్కువ తీసుకొని కొద్దిగా ఫస్ట్లో ఈ టీ గ్లాస్ నిండా నేను ఉద్దిబ్యాలు వేసాను. ఈ రెండు కూడా వేసి నానబెట్టాను 3 గంటల సేపు. 20 నిమిషాలు అటుకులు వేసి నానబెట్టి మిక్సీ పట్టేసానండి. చూసారా, మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు అయితే తక్కువ వేసుకొని చేసుకొని చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ చాలా మంచి రెసిపీ అండి. ఉదయం అయిందండి. చూడండి, పిండి చక్కగా పొంగేసింది మనకు ఉదయాన్నే. చూసారా, పిండి చక్కగా పొంగేసింది. గరిటతో కలిపి మీకు చూపిస్తానండి. చూడండి, చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైనా షుగర్ లేని వాళ్ళకైనా చాలా మంచిది. పిండి చక్కగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని తగినంత మనం దోశలు వేసుకుందామండి. చూడండి, చక్కగా కలిపేస్తున్నాను పిండి. ఇప్పుడు గ్యాస్ పైన పెనం మీద మనం తిక్కుందామండి. తడిగుడ్డతో ఈ విధంగా తిక్కండి. చక్కగా పిండి వేసేసుకుందామండి. మంట ఫాస్ట్గా పెట్టుకోండి. గరిటతో ఈ విధంగా దోశను తిప్పండి. చక్కగా వస్తాయి దోశలు మనకి. చూసారా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి మనం దోశ పైన. ఈ విధంగా ఆయిల్ వేసుకోండి. మంట ఫాస్ట్గానే పెట్టుకోండి. దోశ తిప్పేసేటప్పుడు మంట తగ్గించుకోండి కొద్దిగా. చూడండి, చక్కగా మనకు దోశ తయారైపోతుందండి. చూసారా, క్రిస్పీగా రెడ్గా అయిపోయింది దోశ. సూపర్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంది. పల్లీల చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.